హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సూజీ రవ్వ గోధుమ పిండితో స్వీట్ పూరీలను చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఈ వీడియోలో ప్రాసెస్ ఎలాగో ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి. మెజరింగ్ కప్ ఉంటుంది కదా, దాంతో మెజర్ చేసుకొని తీసుకున్నానండి. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. వేసుకొని సాల్ట్ పిండి కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి వేసేసుకుంటే పిండి పలుచగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం చూసుకొని వేసుకుంటూ ఉండండి. ఈ విధంగా కలిసిన తర్వాత మనం ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. చూడండి, ఇలా మనం ఆయిల్ వేసుకోవడానికి గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో గరిటెడు ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఆయిల్ ఎక్కువైంది అనుకోవద్దండి. నానిన తర్వాత మనకి ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుందండి. చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఒకసారి కలిపి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీనికి రెస్ట్ ఇచ్చేయాలండి. పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను హల్వాలోకి డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. బాదం ఇంకా జీడిపప్పు చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. పెద్దగా కట్ చేసుకోకూడదు, మనకి స్టఫ్ చేసేటప్పుడు అవి మళ్ళీ బయటికి తగులుతాయండి. అందుకోసం చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక 2 గరిటెల నెయ్యి వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు ఇంకా బాదం, వాటిని బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం గోధుమ పిండి ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు, దాన్ని తీసుకున్నాను. అదే కప్పు క్వాంటిటీతో 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే 3.5 కప్పులైనా వాటర్ వేసుకోవచ్చు. నేనైతే 3 కప్పుల వాటర్ వేసుకున్నానండి. ఆ వాటర్లోనే 1 కప్పు పంచదార కూడా వేసేసుకున్నాను. వేసుకొని పంచదార వాటర్ కరిగే వరకు కరిగించుకోవాలండి. చూడండి, ఒకసారి గరిటె పెట్టి కరిగించుకోవాలి. వాటర్ వేసి తర్వాత సూజీ రవ్వలో మనం పంచదార వేస్తే కనుక చాలా టైం తీసుకుంటుందండి అలా కరగటానికి. అలా కాకుండా ఇలా వాటర్లో వేడి చేసుకొని వాటర్లోనే షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ రవ్వ బాగా ఫ్రై అయిన దాంట్లో కొంచెం కొంచెంగా మరిగించుకున్న వాటర్ని అయితే వేసేసుకున్నానండి. నేను ఇక్కడ వేసేసుకొని కొంచెం మంచి కలర్ కోసం నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. చూడండి, ఇంకా కొంచెం పలుచగా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను ఒక 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూశానండి, కొంచెం కుక్ అయింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే యాలకుల పొడి వేసుకున్నానండి. అండ్ అలానే ఇంకొక స్పూన్ అయితే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని పాన్ నుంచి సపరేట్ అయిపోయే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ మొత్తం చూసారా పిండి పీల్చేసుకుందండి హాఫ్ అన్ అవర్ లోపు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మర్దన చేసుకొని కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా విడదీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, 5 అయినాయండి, 6 అయినాయి నాకు. ఇప్పుడు హల్వా కూడా చల్లారిపోయిందండి. దీన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే రవ్వ హల్వా చేసుకున్నానండి, విడిగా పిల్లలు తింటారని చెప్పి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని చూసారు కదా, రవ్వ ఇంకా మనకి గోధుమ పిండి పూరీలు ఇప్పుడు రెడీ చేసేసుకుంటున్నానండి. ప్రాసెస్ అయితే చాలా జాగ్రత్తగా చూడండి. కొంచెం ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకొని ఈ ఉంది కదండి, తీసుకొని ఇలా పలుచగా ఒత్తుకోవాలండి. దీనికి పూరీ కర్ర ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దాని మీద మనం ఒక హల్వా ఉండ పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లోజ్ చేసుకొని మళ్ళీ రౌండ్గా బాల్ లాగా చుట్టుకొని మనమైతే దీన్ని ఇలా మన చేతితోనే
బొబ్బట్లు ఎలా ఒత్తుకుంటారో ఆ విధంగా ఒత్తుకోవాలండి. మరీ బొబ్బట్లు ఒత్తుకునే అంత పలచగా కాదు కానీ కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. మరీ అంతా పైకి వచ్చేస్తే మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు పైకి వచ్చేసే అవకాశం ఉంటుందండి. ఆయిల్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి చూసుకొని ఇలా కొంచెం కొంచెం మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా అయితే చేసుకోండి. మళ్ళీ అదే విధంగా నేను ఇక్కడ ఇంకొకటి చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఈ విధంగా నేను ఇక్కడ మొత్తం అన్నీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను పూరి వేస్తున్నాను చూడండి. బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. అలాగని మరీ హీట్ లేకుండా ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, దాన్ని అందులో వేసుకొని మనకి ఇది పొంగాలి అనుకుంటే మనం ఇలా ఆయిల్ వేసుకుంటే పొంగుతుందండి. మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఆ విధంగా పొంగాలి అనుకుంటే ఆయిల్ మనం అలాగ స్ప్రెడ్ చేస్తే కనుక ఎప్పుడు పూరి చేసినా కానీ బాగా పొంగుతుందండి. ఇదే కాదు, నార్మల్ పూరి అయినా అలా వేసుకుంటే బాగా పొంగుతాయండి. మాకు పొంగొద్దు అనుకుంటే అలా వదిలేసుకున్నా ఓకే. ఇప్పుడు ఇంకొక గరిటె సహాయంతో నేను టర్న్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే లోపల స్టఫింగ్ ఉంది కదా, కొంచెం చూసుకొని మనం దాన్ని తిరిగేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నానండి. చూసారు కదా, సూజీ రవ్వతో పూరి అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదే విధంగా ఇక్కడ నేను ఇంకొక పూరీని కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా సూజీ రవ్వ గోధుమ పిండితో హల్వా పూరీలు అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.